పవన్ పోటీ చేసేది పిఠాపురం నుంచా భీమవరం నుంచా? ఈసారి గెలుపు కాదు, భారీ మెజార్టీయే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నారు జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం పవన్ పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరికి షిఫ్ట్ అవడం ఖాయంగా తెలుస్తోంది. ఈసారి ఒక చోట నుంచి మాత్రమే పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కంటే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించినట్లు జనసేన నేతలు చర్చించుకుంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే అది కాకినాడ ఎంపీ అభ్యర్థికి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉదయ్ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. పవన్ పోటీ చేస్తే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ సహకరిస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పవన్ పిఠాపురానికి మారితే మరి భీమవరం అభ్యర్థి ఎవరు? అక్కడి సీటు జనసేన ఖాతాలోనే ఉంటుందా? ఉంటే ఎవరిని బరిలోకి దించుతారు అనే ప్రశ్నలపై ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తోంది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారో లేదో ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. కానీ భీమవరం టికెట్ కోసం అప్పుడే జనసేనలో రేస్ మొదలైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పులపర్తి రామాంజనేయులు జనసేన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ పోటీ చేసే స్థానంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరగటంపై ఇక్కడి టీడీపీ క్యాండిడేట్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. జనసేనాని నామినేషన్ వేసిపోతే ప్రచారం చేయకున్నా గెలుపును బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తానన్నారు. 18 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉంటున్న తన బలానికి ఆయన అభిమానం తోడైతే భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రికార్డు మెజార్టీ సాధించానని, అదేవిధంగా ఆయనకు రికార్డు మెజార్టీ వచ్చేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో వర్మ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.